ఇందుర్తిలో మీరు పోటీ చేశారు జనసేన నుండి. పోటీ చేసినప్పుడు మీరు డబ్బులు పంచుతామని అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు పంచితే ఊరుకునేది లేదు అనే హెచ్చరిక జారీ చేశారా? నిజమా? కూడా చెప్పారు ఆయన డబ్బులు అయితే పంచకూడదని. అందుకని మేము డబ్బులు కూడా పెద్దగా పంచలేదు, బూత్ కమిటీలు వాటికి తప్ప మేము వాటర్ ఎవరికి రూపాయి ఇవ్వలేదు. కేవలం డబ్బులు పంచకపోవడం కారణంగా జనసేన ఓడిపోయిందంటారా? అది కూడా ఒక కారణం ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు సమయం తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ అది భీమిలి నుంచి గాజువాక వరకు ఉంది, ఏది పెందుర్తి నియోజకవర్గం. భీమిలి నుంచి అలా సభవరం నుంచి తిరిగి ఇలా పర్వాడ నుంచి ఇక్కడ పెద్దగడ్డ మండలం వరకు ఆ నియోజకవర్గం ఉంది. అది తిరగడమే చాలా కష్టం. పైకి కొత్త పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఓన్లీ ఆ 10 రోజులు సరిపోదు. కొత్త పార్టీ కాదు, 2014 ముందే పెట్టారు. పార్టీ ముందు పెట్టారు. ఏ టీవీ వాడైనా మా జనసేన పార్టీని గ్లాస్ కానీ ఆ జెండా కానీ చూపించారా? వేసినట్టు సంబంధించి అసలు యాక్చువల్ పబ్లిసిటీ లేదు. అసలు 2019లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ చేసుకున్నారంట కదా? అదే లేదు, అదే అలాగే. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక సింహం టైపు. సింహం సింగిల్గానే వస్తుందని ఆయన చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఇది పవన్ కళ్యాణ్ కూడా మనం టైఅప్ చేసుకుంటే బాగుంటుందని.